సుంకిశాల ప్రాజెక్టు గోడగూలిపోయిన ముచ్చట మలి సర్కారుకు ఎరికైనా ఎవ్వలకు కూడా తెలియకుండా దాచిపెట్టిందట. ఇప్పుడు కావాలని కారు పార్టీ మీద నిందలు చేస్తుందట. అగో కారు పార్టీ హయాంలోనే ప్రాజెక్టు గోడ కట్టిండ్రు, కావాలని చేయి సర్కారును షిడాయించిర్రని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారా అనబట్టి ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? మీరే ఇనుండ్రి. అయ్యా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక చెప్పుండ్రి. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా లేదా తెలిసి దాచిన్రా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బద్నాం అవుతుందని కావాలని నొక్కిపెట్టినరా, తొక్కిపెట్టినరా? లేదా అసలు మీకు తెలియని కూడా తెలియదా, ఖబర్ కూడా లేదా? ఇన్నరా కారు పార్టీ లీడర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సార్ శిల్కా పలుకులు తెలిసినా మా సర్కారు బదనాం అవుతుందని దాచిపెట్టినరా ఎట్లా అని గట్టిగానే అరుచుకున్నాడు కదా, ఇంకా మస్తుగానే అన్నాడు. ఇనుండ్రి. ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం కోట్లేదు. సుంకిశాల ప్రాజెక్టు కాడ అంత పెద్ద గోడ కూలిపోతే ఇన్ని రోజుల దాకా తెలియలేదంటే మలి సర్కారు పనితనం ఎట్లున్నదంటే దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినట్టు లేదు. 6 గ్యారెంటీల కాడ నుంచి హామీలు మరిచిన దాకానే కాదు, ఆఖరికి ప్రాజెక్టుల గోడలు కూలేదాకా కూడా పట్టించుకుంటా లేరంటే ఏందన్నట్టు. ఏమో తెలంగాణలో మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ లీడర్లకే తెలిసి ఉండాలి. అయ్యా కేటీఆర్ సారు, మీ హయాంలో ఒక్క సుంకిశాల ప్రాజెక్టే కాదు, కాళేశ్వరము మేడిగడ్డ ప్రాజెక్టు కాడ పిల్లలు కుంగినప్పుడు కూడా పర్రెలు పెట్టినాయని తొర్రలు బొర్రెలు చూపెట్టుకుంటా చేయి పార్టీలు చెడ హంగామా చేసిర్రు. అప్పుడు కూడా ఇసొంటి మాటలే మాట్లాడిండ్రు. అట్లనే మీరేం తక్కువ తినలేదు, అంత పెద్ద ప్రాజెక్టుల చిన్న పొరపాట్లు అయితాయని మస్తుగానే మాట్లాడిండ్రు. తమరి ఏలువడలనే గట్టింది అంటున్నారు. ఇట్లా గోడలు ఇచ్చుకపోయి నిలువు గూలెతందుకేనా సారు గట్టింది? ఎట్లా సారు? ఏమో ఇవన్నీ మీకు తెలియని కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.